హలో అండి. గుడ్ మార్నింగ్ అండి. నేనైతే ఈవేళ టిఫిన్ పొంగల్ చేస్తున్నా. సింపుల్గా కొంచెం టేస్టీగా వచ్చేలాగా. ఇదిగోండి ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసుకున్నా దాంట్లో. సాంబార్కి అయితే ఆ పక్క పెట్టుకున్న పెసరపప్పు, ఆవాలు చిట్లతో ఉన్నాయి, జీలకర్ర, మిరియాలండి. ఇంకోండి తురుముకున్న అల్లము, పచ్చిమిర్చి, కొద్దిగా జీడిపప్పు ఒక 4. కరివేపాకు లేదండి, కరివేపాకు మిస్ అయింది ఈరోజు. దీంట్లో అయిపోయింది, ఈరోజు తెచ్చుకోవాలి. కరివేపాకు నింటే ఇంకా కొంచెం స్మెల్ బాగుండేది. ఇదిగోండి పెసరపప్పు, బియ్యం 2 కలిపి నానబెట్టుకున్నానండి. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను. 1.5 గ్లాసు బియ్యం వేసుకున్నా, ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసుకున్నా. ఇది వేగిపోయింది, ఇది అందులో వేసుకున్నాను. 1కి 2 నీళ్ళు పోసుకుంటాం కదా మామూలుగా. ఓకే, తగినంత ఉప్పు అయితే వేసుకుందాం, తగినంత. నేనైతే నీళ్ళు ఇట్లా పోసుకుంటానండి, ఇట్లా కొలత పెట్టుకుంటా ఇక్కడికి కరెక్ట్గా. కొంచెం తక్కువగా ఉంది, కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇంకోండి కరెక్ట్గా ఇక్కడ ఈ లైన్ కాడికి వచ్చింది. ఇంకొద్దిగా ఒక కొంచెం వాటర్ ఎక్కువ వేసినామంటే పొంగల్ మెత్తగా రావాలి కాబట్టి కొద్దిగా సరిపోతుంది. అండి మామూలుగా రైస్కి అయితే 2 విజులు పెట్టుకుంటాం, సరిపోతుంది. పొంగల్ కాబట్టి 3 విజులు పెట్టుకుంటే కొంచెం మెత్తగా వస్తుంది. అండి ఆ పక్క పెసరపప్పు పెట్టుకున్నాం. ఓకే అండి, అది ఇంకా విజిల్ రాలేదు. విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ అది ఇంకొక వీడియో పెడతాను. నాకు ఎడిట్ చేసేది తెలియదండి, దానికోసమే ఇట్లా కొంచెం కొంచెం పెడతా ఉండ వీడియో. చూడండి, ఓపిక్గా చూడండి కొంచెం ప్లీజ్. థ్యాంక్ యూ.